కానీ ఎస్బీఆర్ టాక్స్ మీద వేలాది మందిలో అచంచలమైన విశ్వాసం ఉండడం వల్ల, నేను బాగుంది అని ఒక మాట చెప్పడం వల్ల అనేక మంది అక్కడ చేరే అవకాశం ఉంది. కాబట్టి బాగుంది అని చెప్పడానికి కోసం చాలా రకాల మేధోమందం జరిగిన తర్వాత మాత్రమే రికమెండ్ చేస్తాను. చైతన్య నారాయణకి వెళ్తేనేమో ఎన్ని సమస్యలు ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటారు, ఓర్చుకుంటారు, ప్రశ్నించరు, నిలదీయరు, భరిస్తారు. ర్యాంక్ వస్తే శ్రీ చైతన్యనారాయణ క్రెడిట్, రాకపోతే స్టూడెంట్ ఫెయిల్యూర్. ఈ సైకాలజీ ఉంది. ఎందుకంటే చాలామందికి 1, 2, 3, 3, 3, 4, 4 ఇట్లాంటి ప్యాడ్ చూసిన తర్వాత చాలామందికి వస్తే మాకు రావాలేదు అంటే మావాడికి సామర్థ్యం లేదు, మావాడికి అదృష్టం లేదు. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మీకు మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంపిక చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్కు వాట్సాప్లో మీ వివరాలు పంపిస్తే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీకు రెగ్యులర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి దాని నుంచి మీరు కోర్సు కూడా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా కూడా మీరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో చేరవచ్చు. మిత్రులారా, చాలామందిలో ఉండే మీమాంస ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ మంచివి కాదు, అవి టాపర్స్ను కొద్దిమందినే పట్టించుకుంటారు, మిగతా వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తారు, చాలా ఎక్కువ స్ట్రెంత్, ఒక క్లాస్లో 78 మంది ఉంటారు, ఫుడ్ కూడా సరిగా ఉండదు, హోమ్ సిక్ అవుతారు, చాలామంది పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. కానీ శ్రీ చైతన్య నారాయణ కాకుండా వేరే కాలేజీలు ఎక్కడున్నాయి? మాకు ప్రత్యామ్నాయం ఏది? ఉన్న వాటిని నమ్మవచ్చునా? అనేక కాలేజీలు మక్కలో పుట్టి పుబ్బలో అంతరించిపోతున్నాయి. అంటే ఈరోజు బాగానే ఉంటున్నాయి, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కాలేజీ క్లోజ్ చేస్తున్నారు. ఇట్లాంటి అస్థిరమైనటువంటి కాలేజీలను నమ్మి మా పిల్లలు చేర్పిస్తే మా జీవితం ఏమైపోతుంది? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్, చాలా విలువైన ప్రశ్న. చైతన్య నారాయణ బాలు ఫైన్, కానీ స్థిరంగా ఉన్నాయి. 2 ఏళ్ళ వరకు అయితే ఖాయంగా నడుస్తాయి. ఏం చెప్పినా ఫుడ్ ఏది పెట్టినా 2 years వరకు అయితే కంప్లీట్ చేస్తాం మా పిల్లల్ని, ఫైన్. కానీ ఆ మినిమం గ్యారంటీ ఉండే కాలేజెస్ ఎక్కడున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు లైక్ అనే బటన్ నొక్కితే ఎక్కువ మంది చేరుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి లైక్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మీరు అంటున్నది నిజమే, ప్రత్యామ్నాయ సంస్థలు అనేకమైన నిలబడలేదు. కానీ అనేకమైన నిలబడ్డ సంస్థలు కూడా చాలా ఉన్నాయి మిత్రులారా. స్థిరంగా నిలబడే ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు ఎస్బీఆర్ గారు లేదా ప్రతిష్టాన్ శ్రీధర్ కొన్ని కాలేజీలని రికమెండ్ చేస్తున్నారు, అన్ని కాలేజీ గురించి చెప్పడం లేదు, దీనిలో పారదర్శకత నిజంగా ఉంది అనే భావన మీకు ఉండవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ కాలేజీ మీద మేము చాలా వర్క్ చేయడం జరిగింది. అంటే ఎస్బీఆర్ టాక్స్ టీం కానీ ప్రతిష్టాన్ టీం కానీ. కానీ చాలా కాలేజెస్ ఇన్స్టేబుల్గా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మేనేజ్మెంట్ సమస్యలు ఉన్నాయి, ఫ్యాకల్టీని సస్టైన్ చేసుకునేటువంటి విషయంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ఈసారి మంచి ఉన్న ఫ్యాకల్టీ నెక్స్ట్ ఇయర్ ఉండడం లేదు. కాబట్టి కనీసం 30 కాలేజీల వరకు హైదరాబాద్లో ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ ఉన్నప్పటికీ కూడా దానిలో 10 కంటే లోపు మాత్రమే కాస్త విశ్వసనీయమైనటువంటి కాలేజెస్ ఉన్నాయి. అంటే అవి స్థిరంగా పనిచేస్తున్నాయి, కనీసం గత 3-4 సంవత్సరాల నుంచి స్థిరంగా ఉన్నాయి. మేనేజ్మెంట్లో ఇష్యూస్ లేవు, ఆర్థికంగా దృఢంగా ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉన్నంత వాళ్ళ స్ట్రెంత్ని బట్టి 100లోపు రాకపోవచ్చు, కొన్నిటి 1000 లోపు కూడా రాకపోవచ్చు. కానీ వాళ్ళకు ఉండే స్ట్రెంత్ని బట్టి మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఉన్నంతలో మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఫుడ్ విషయంలో పూర్తిగా ఎవరిని సాటిస్ఫై చేయలేం. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగైందే ఇస్తున్నారు. ఉన్నంతలో పర్సనల్ కేర్ ఉంది. ఇలాంటి కొన్ని ప్రమాణాలు తీసుకుంటే కొన్ని కాలేజీలు మాత్రమే రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు కొంతమంది అడగచ్చు, ఇది బాగుంది, దీన్ని ఎందుకు రికమెండ్ చేయట్లేదు? బాగుంది అనే విషయం మీరు పేరెంట్స్ చెప్తే వింటున్నారు, ఫ్యాకల్టీ బాగానే ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం కాక ఇంకా 2-3 ఏళ్ళ వరకు, ఈ ఇయర్ కాక మళ్ళీ 2 సుమారుగా ఇంకొక 3 సంవత్సరాలు స్థిరంగా నిలబడుతుందన్న గ్యారంటీ 99% ఉండేటువంటి అవకాశం ఉండాలి కదా. సరే, 1% ఎవరికైనా ఏమైనా జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ 99% 3 ఏళ్ళ వరకు స్థిరంగా మంచి మెరుగైన విద్య ఇచ్చేటువంటి అవకాశం ఉన్న కాలేజీలు మాత్రమే ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ రికమెండ్ చేస్తాం. కాబట్టి ఆ కాలేజీల యొక్క లోతైన అధ్యయనం తర్వాత, లోతైన పరీక్ష తర్వాత మాత్రమే కాలేజీలను రికమెండ్ చేస్తున్నాం. సార్, మేము లోతుగా పరిశీలించిన కాలేజీలో కొన్ని మంచిగా ఉంటే ఉండవచ్చు. దయచేసి మీకు తెలిస్తే మీరు కామెంట్లలో ఆ కాలేజీ గురించి వివరాలు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ పెట్టండి. వాటిని మా టీం వెళ్ళి పరీక్షించి వాటి గురించి తెలియజేస్తుంది. కానీ ఎస్బీఐ టాక్స్ మీద వేలాది మందిలో అచంచలమైన విశ్వాసం ఉండడం వల్ల, నేను బాగుంది అని ఒక మాట చెప్పడం వల్ల అనేక మంది అక్కడ చేరే అవకాశం ఉంది. కాబట్టి బాగుంది అని చెప్పడానికి కోసం చాలా రకాల మేధోమందం జరిగిన తర్వాత మాత్రమే రికమెండ్ చేస్తున్నాను. కాబట్టి అన్ని రకాలుగా సుస్థిరంగా ఉన్నటువంటి కాలేజెస్ వేలకి మాత్రమే హైదరాబాద్లో ఉన్నాయి. మరి అవి అద్భుతంగా ఉన్నాయామని చెప్పేవి అద్భుతంగా లేకపోయి ఉండొచ్చు. కానీ డెఫినెట్గా చైతన్య నారాయణ జరిగేది న్యాయం కంటే చాలా బెటర్ న్యాయం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది మిత్రులారా. చైతన్య నారాయణకి వెళ్తేనేమో ఎన్ని సమస్యలు ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటారు, ఓర్చుకుంటారు, ప్రశ్నించరు, నిలదీయరు, భరిస్తారు. ర్యాంక్ వస్తే శ్రీచైతన్యనారాయణ క్రెడిట్, రాకపోతే స్టూడెంట్ ఫెయిల్యూర్. ఈ సైకాలజీ ఉంది. ఎందుకంటే చాలామందికి 1, 2, 3, 3, 4 ఇట్లాంటి ప్యాడ్ చూసిన తర్వాత చాలామందికి వస్తే మాకు రావాలేదు అంటే మావాడికి సామర్థ్యం లేదు, మావాడికి అదృష్టం లేదు, లేదా మావాడు కష్టపడలేదు, ఇట్లా భావిస్తాం. అదే చిన్న కాలేజీలో చేరితేనేమో వాళ్ళ భారీ ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ ఉండే కాబట్టి వాళ్ళకు ఒకవేళ రాకపోతే చైతన్య నారాయణకి వెళ్తే వచ్చేది. ఎందుకంటే చైతన్య నారాయణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 1000 మంది 1,00,000 మంది చేరుతున్నారు కాబట్టి చైతన్య నారాయణ నుంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు వల్ల కనిపిస్తారు. కానీ రాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించారు. అంటే మాకు చైతన్య నారాయణ చేర్పిస్తే మావానికి కూడా వచ్చేది ర్యాంకు, వీళ్ళ వల్ల రాలేదు, వీళ్ళు హార్డ్ వర్క్ చేయించలేదు, వీళ్ళు సండే రెస్ట్ ఇచ్చారు, వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, దానివల్లనే ర్యాంక్ రాలేదనేటువంటి ఒక అపోహలో పేరెంట్స్ ఉంటారు. కాబట్టి చిన్న దోషాలున్నా లోపాలున్నా చిన్న కాలేజీల మీద తీవ్ర విమర్శలు చేస్తారు. చైతన్య నారాయణ మీద ఎన్ని పెద్ద దోషాలున్నా దాన్ని భరించడానికి మానసికంగా సంసిద్ధులవుతారు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని పరిశీలించాలి. ప్రతి సంస్థ కూడా పరిపూర్ణమైనది కాదు. మానవుల్లో జరిగేటువంటి బలహీనతలు కానీ తప్పిదాలు కానీ ఆ సంస్థల్లో కూడా ఉంటాయి. మేము రికమెండ్ చేస్తే అత్యద్భుతం ఏరితే మీకు సీట్ వస్తే మీకు ఎలాంటి లోపం ఉండదని చెప్పడం లేదు. ఏదైనా సాపేక్షంగా చైతన్య నారాయణ ప్రత్యామ్నాయంగా అంతకంటే చాలా మెరుగ్గా ఉంటాయి డెఫినెట్గా. ఏది కూడా వైఫల్యానికి విమర్శకు అతీతం కాదు. కాబట్టి ఈ విశాల దృక్పథంతో మాత్రమే కాలేజీల గురించి ఆలోచించాలి. అంతే తప్ప పలానా కాలేజీలో చేరడం వల్ల ర్యాంక్ రావడం కానీ రాకపోవడం కానీ ఉండే అవకాశం తక్కువ. ప్రధానంగా మంచి ర్యాంక్ రావాలంటే ప్రధానంగా స్టూడెంట్కి ఐక్యూ ఉండాలి, మంచి టీచింగ్, మంచి వసతులు ఉండాలి, సరైన హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో కొంత అదృష్టం సహకరించాలి. వీటి వల్ల మాత్రమే ర్యాంక్ వస్తుంది. కానీ పలానా బ్రాంచీలో పలానా దగ్గర 4 లక్షలు కడితే సీట్ వస్తుంది, పలానా దగ్గర రాదు అంటూ ఉండదు. మీకు ర్యాంక్ వచ్చేటువంటి అవకాశాల్లో, ప్రాబబిలిటీలు, సంభావ్యతల్లో భేదం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రత్యామ్నాయ కాలేజీలు పరమాద్భుతమైనవి కాదు. కానీ మీకు ఇండివిజువల్గా చైతన్య నారాయణ కంటే మంచి సర్వీస్ అందజేస్తాయి, మంచి డెడికేషన్ ఉంది, మంచి ఫౌండర్స్ వ్యవస్థాపకులు ఉన్నారు, ఉన్నంతలో హాస్టల్ మెరుగు నిర్వహిస్తారు. హాస్టల్ను కంప్లైంట్స్లో నిలపడం అనేది బ్రహ్మదేవుని తరం కూడా కాదు, కానీ ఉన్నంతలో మెరుగు. కానీ అనేక విషయాల్లో అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది.
సో అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ చేసేటువంటి రికమెండ్ చేసేటువంటి కాలేజీలు, రికమెండ్ చేసే బ్రాంచ్ల గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో చేరండి. అదేవిధంగా ఇంటెన్సివ్ కోర్సెస్ ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకునేది కూడా ఉంది. మీకు డిస్క్రిప్షన్కి ఓపెన్ చేయడం అవన్నీ ఇబ్బంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్కి మీ పేరు వివరాలు నమోదు చేసినట్టయితే వాట్సాప్ గ్రూప్లో చేర్చించబడతారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. కనీసం మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మా టెక్నికల్ అసిస్టెంట్ మీకు కాల్ చేస్తారు స్క్రీన్ నెంబర్కు. కాబట్టి మెరుగైన కాలేజీలు మీరు ఎంపిక చేసుకోవడం కోసం ఎస్బీఐ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ టీం మీకు సహకరిస్తుంది. మా రీసెర్చ్ వల్ల మీ పిల్లలకు మెరుగైన విద్య, మెరుగైన హాస్టల్ లభించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎస్బీఐ టాక్స్ యాప్ గురించి మీ మిత్రులకు తెలియజేయండి. యాప్ అవసరమైతే యాప్ వాడండి. యూట్యూబ్ ఛానల్ యొక్క మిగతా వీడియోలు చూడండి. అవన్నీ కూడా ఎక్కువ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కాబట్టి ఎస్బీఐ టాక్స్ యొక్క సేవలకు మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో ఇవ్వండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.